బ్రహ్మముహూర్తం మీ జీవితాన్ని మార్చే 5 అద్భుత రహస్యాలు. ఈ 5 అలవాట్లు పాటిస్తే రాబోయే 2026 సంవత్సరంలో మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ ప్రపంచంలో 95% మంది సామాన్యులుగా మిగిలిపోతుంటే కేవలం 5% మంది మాత్రమే చరిత్రను ఎందుకు సృష్టిస్తున్నారు? వారి దగ్గర ఏదైనా మంత్రదండం ఉందా? లేదా అదృష్టం వారి తలుపు తట్టిందా? నిజానికి విజేతలకు మరియు సామాన్యులకు మధ్య ఉన్న ఏకైక తేడా వారు తమ రోజును ఎలా ప్రారంభిస్తారు అనేదే. ముఖ్యంగా సూర్యోదయానికి ముందుండే ఆ దివ్యమైన సమయాన్ని, అంటే బ్రహ్మముహూర్తాన్ని వారు ఎలా వినియోగించుకుంటున్నారు అనే దానిపైనే వారి విజయం ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మముహూర్తంలో మీరు చేయాల్సిన ఆ 5 అత్యంత శక్తివంతమైన అలవాట్ల గురించి తెలుసుకోబోతున్నారు. ఈ 5 పనులు మీ మెదడును ఒక సూపర్ కంప్యూటర్లా మార్చడమే కాకుండా మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదాన్ని ఆకర్షించే శక్తిని మీకు ప్రసాదిస్తాయి. మొదటి రహస్యం: నిశ్శబ్దంతో అనుసంధానం. ద పవర్ ఆఫ్ సైలెన్స్. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవగానే చాలామంది చేసే తప్పు ఏమిటంటే వెంటనే మొబైల్ ఫోన్ చూడటం లేదా వార్తల గురించి ఆలోచించడం. కానీ ఈ సమయంలో ప్రకృతి అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ నిశ్శబ్దమే ఒక గొప్ప శక్తి. మీరు నిద్రలేవగానే కనీసం 15 నిమిషాల పాటు ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. దీనిని మౌనధ్యానం అంటాం. ఈ సమయంలో మీ మెదడు తీటా తరంగాల స్థితిలో ఉంటుంది. ఈ స్థితిలో మీరు చేసే ధ్యానం మీ అంతర్లీన మనస్సును శుద్ధి చేస్తుంది. రోజంతా మీరు ఎదుర్కోబోయే ఒత్తిడిని తట్టుకునే స్థితప్రజ్ఞతను ఈ నిశ్శబ్దం మీకు అందిస్తుంది. మీ శ్వాసను మీరు గమనిస్తున్నప్పుడు విశ్వంలోని ప్రాణశక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తున్నట్లు భావించండి. ఇది మీ మానసిక ఏకాగ్రతను అసాధారణ స్థాయికి తీసుకెళుతుంది. రెండవ రహస్యం: న్యూరోలాజికల్ ఇంప్రింటింగ్ మరియు ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్. అడ్వాన్స్డ్ న్యూరోలాజికల్ ఇంప్రింటింగ్. చాలామంది విజయం కోసం కలలు కంటారు, కానీ ఆ కలలను వాస్తవం చేసే మెదడు ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో వారికి తెలియదు. బ్రహ్మముహూర్తం అనేది మీ మెదడు యొక్క హార్డ్ డ్రైవ్ను తిరిగి రాసే సమయం. ఈ సమయంలో మన మెదడులోని తార్కిక విభాగం విశ్రాంతిలో ఉంటుంది మరియు అంతర్గత మేధస్సు పూర్తిగా తెరుచుకుని ఉంటుంది. దీనిని సైన్స్ భాషలో హైప్నగోగిక్ స్టేట్ అంటారు. ఈ స్థితిలో మీరు కేవలం ఒక బొమ్మను చూసినట్లు ఊహించుకోవడం కాకుండా మీ లక్ష్యాన్ని మీ శరీరంలోని ప్రతి కణం అనుభవించేలా చేయాలి. దీనిని ఇమోషనల్ రెసొనెన్స్ అంటారు. అంటే మీరు సాధించాలనుకున్న విజయం ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఆ విజయానికి కావాల్సిన వైబ్రేషన్ను మీ మెదడులో ఇప్పుడే సృష్టించాలి. బ్రహ్మముహూర్తంలో ప్రకృతిలో శబ్ద కాలుష్యం మరియు ఆలోచన కాలుష్యం కనిష్ట స్థాయిలో ఉంటాయి కాబట్టి మీ మెదడు విడుదల చేసే సిగ్నల్స్ నేరుగా విశ్వశక్తితో అనుసంధానించబడతాయి. మీరు మీ లక్ష్యాన్ని తలుచుకున్నప్పుడు మీ శరీరంలో ఎటువంటి రసాయన మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎంత ఉత్సాహం కలుగుతోంది, ఆ అనుభూతిని గాఢంగా అనుభవించండి. దీనివల్ల మీ మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఒక ఫిల్టర్ ఉత్తేజితం అవుతుంది. ఇది ఒక రాడార్ లాగా పనిచేస్తుంది. మీరు బ్రహ్మముహూర్తంలో దేనినైతే గాఢంగా ముద్రిస్తారో ఆ రోజంతా మీ మెదడు అటువంటి అవకాశాలను, మనుషులను మరియు పరిస్థితులను మాత్రమే మీ ముందుకు తీసుకువస్తుంది. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, ఇదొక న్యూరోలాజికల్ రీవైరింగ్. సాధారణ సమయంలో 100 సార్లు చేసే ప్రయత్నం కంటే ఈ అమృత సమయంలో 1 నిమిషం పాటు మీరు చేసే ఈ ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్ మీ జీవితాన్ని మలుపు తిప్పగలదు. అందుకే దీన్ని విజయానికి పునాది వేసే క్వాంటమ్ సీడింగ్ అని పిలుస్తారు. మూడవ రహస్యం: మేధోమథనం మరియు లోతైన అభ్యాసం. డీప్ వర్క్ మరియు లెర్నింగ్. ప్రాచీన కాలంలో గురువులు తమ శిష్యులకు పాఠాలను తెల్లవారుజామునే ఎందుకు బోధించేవారో తెలుసా? ఆ సమయంలో మన మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అత్యంత చురుగ్గా ఉంటుంది. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి లేదా క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి ఇది గోల్డెన్ అవర్. మీరు ఒక విద్యార్థి అయినా, ఒక ఉద్యోగి అయినా లేదా వ్యాపారవేత్త అయినా మీ కెరీర్కు సంబంధించిన అత్యంత కష్టమైన పనిని ఈ సమయంలోనే పూర్తి చేయండి. మిగిలిన ప్రపంచం నిద్రపోతున్నప్పుడు మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వల్ల ఇతరుల కంటే 10 రెట్లు వేగంగా ఎదుగుతారు. ఈ సమయంలో మీరు చదివే ప్రతి అక్షరం, నేర్చుకునే ప్రతి పాఠం మీ మెదడులో చెరగని ముద్రగా మిగిలిపోతుంది. దీనిని సరస్వతీ సమయం అని అందుకే అంటారు. నాలుగవ రహస్యం: జీవ గడియారాన్ని ప్రకృతితో లయబద్ధం చేయడం. సర్కేడియన్ అలైన్మెంట్.
మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. ఇందులో ఒక అంతర్గత గడియారం ఉంటుంది. దీనిని బయోలాజికల్ క్లాక్ అంటారు. బ్రహ్మ ముహూర్తంలో వాతావరణంలో ఓజోన్ శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా భూమి యొక్క అయస్కాంత శక్తి కూడా స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే కొద్దిపాటి వ్యాయామం లేదా యోగాసనాలు మీ శరీరంలోని ప్రతి కణాన్ని ఉత్తేజితం చేస్తాయి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీ శరీరంలోని 7 చక్రాలు సమతుల్యమవుతాయి. ఆ స్వచ్ఛమైన గాలి మీ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని పెంచి మీ ముఖంలో ఒక తెలియని తేజస్సును తీసుకొస్తుంది. రోజంతా మీరు అలసిపోకుండా పనిచేయడానికి కావలసిన శక్తిని ఈ సమయంలో చేసే శారీరక చైతన్యం మీకు అందిస్తుంది. 5వ రహస్యం కృతజ్ఞతాభావం మరియు రోజువారీ ప్రణాళిక, గ్రాటిట్యూడ్ మరియు స్ట్రాటజిక్ ప్లానింగ్. చాలామంది తమ రోజును గందరగోళంగా ప్రారంభిస్తారు, కానీ విజేతలు తమ రోజును కృతజ్ఞతతో మరియు స్పష్టమైన ప్రణాళికతో మొదలుపెడతారు. మీకు ఉన్న ఈ అద్భుతమైన జీవితానికి, ఈ రోజు మీకు లభించిన అవకాశానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఆ తరువాత ఈ రోజు మీరు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన 3 పనులు ఏమిటో ఒక డైరీలో రాసుకోండి. ఈ స్పష్టత మీకు ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఏ పనిని ఎప్పుడు చేయాలి అనే స్పష్టమైన మార్గదర్శకం మీ దగ్గర ఉన్నప్పుడు మీ సమయం వృధా అయ్యే అవకాశమే ఉండదు. ఈ 5 అలవాట్లు మీ దినచర్యలో భాగమైతే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం మీరు గమనిస్తారు. బ్రహ్మ ముహూర్తం అనేది కేవలం ఒక సమయం కాదు, అది ఒక అవకాశం. సృష్టికర్త మనకు ఇచ్చే ఒక అమూల్యమైన బహుమతి. దీనిని వినియోగించుకున్నవారు మహానుభావులయ్యారు, విస్మరించినవారు సామాన్యులుగా మిగిలిపోయారు. మరి మీరు ఏ వర్గంలో ఉండాలనుకుంటున్నారు? మనం ఇప్పటివరకు 5 అద్భుతమైన అలవాట్ల గురించి తెలుసుకున్నాము. అయితే ఈ పద్ధతులు ఎందుకు ఇంత శక్తివంతంగా పనిచేస్తాయి? దీని వెనుక ఉన్న అసలు రహస్యం మన శరీరంలోని హార్మోన్లు మరియు మెదడు తరంగాలలో దాగి ఉంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున మన మెదడు అద్భుతమైన స్థితిలో ఉంటుంది. మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ మెదడు డెల్టా తరంగాలలో ఉంటుంది. కానీ మీరు నిద్రలేస్తున్న ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో మెదడు మెల్లగా తీటా నుండి ఆల్ఫా స్థితికి మారుతుంది. ఇది ఒక రకమైన ట్రాన్స్ స్థితి. ఈ స్థితిలోనే ప్రపంచంలోని మేధావులకు అత్యుత్తమ ఐడియాలు వస్తాయి. మన దేహంలో ఒక అత్యంత సంక్లిష్టమైన న్యూరో ఎండోక్రైన్ వ్యవస్థ ఉంటుంది. దీనిని కేవలం జీవ గడియారం అని పిలిస్తే సరిపోదు. ఇది విశ్వంతో మనల్ని అనుసంధానించే ఒక బయోలాజికల్ సింక్రొనైజర్. సూర్యోదయానికి ముందు ఉండే ఆ సంధికాలంలో మన మెదడులో ఒక అద్భుతమైన రసాయన మార్పు జరుగుతుంది. చీకటిలో మనల్ని విశ్రాంతి వైపు నడిపించే మెలటోనిన్ తన బాధ్యతలను ముగించుకుని కార్యాచరణకు పురికొల్పే కార్టిసోల్ అనే పవర్ ఇంజిన్కు బాధ్యత అప్పగిస్తుంది. మీరు ఈ బ్రహ్మ ముహూర్తంలో మేల్కొన్నప్పుడు ఈ హార్మోన్ల మార్పిడి అత్యంత సమన్వయంతో జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ సమయాన్ని దాటి నిద్రపోతే ఆ కార్టిసోల్ మీ రక్తంలోకి విడుదలైనా మీరు నిద్రలోనే ఉండటం వల్ల ఒక రకమైన తప్పుడు రసాయన చర్య జరుగుతుంది. దీనినే శాస్త్రవేత్తలు స్లీప్ ఇనర్షియా అంటారు. అందుకే మీరు ఎంత ఎక్కువసేపు పడుకున్నా లేవగానే నీరసంగా, చిరాకుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ శరీరం మేల్కొన్నా మీ హార్మోన్లు ఇంకా విశ్రాంతి స్థితిలోనే ఉండిపోతాయి. అదే మీరు ఈ దివ్య సమయంలో మేల్కొని ఉంటే మీ మెదడు కేవలం మేల్కొనడమే కాదు, అది ఒక అద్భుతమైన స్థితిలోకి వెళ్తుంది. ఈ సమయంలో డోపమైన్ మరియు సెరోటోనిన్ వంటి రసాయనాలు ఒక ప్రత్యేకమైన నిష్పత్తిలో విడుదలవుతాయి. ఇది మీ మెదడును నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న స్థితిలోకి తీసుకువెళ్తుంది. దీనివల్ల మీ నిర్ణయ సామర్థ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. అంటే ఆ రోజు మీరు చేసే పనుల్లో ఎటువంటి తడబాటు లేకుండా ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్లడానికి ఈ హార్మోన్ల ప్రవాహం మీకు రక్షణగా నిలుస్తుంది. ఈ రసాయన చర్యలే మిమ్మల్ని ఇతరుల కంటే మానసిక శక్తిలో 10 రెట్లు ఉన్నతంగా నిలబెడతాయి. మీరు గమనిస్తే ప్రపంచంలోని అత్యంత ధనవంతులు మరియు అత్యంత మేధావులు ఒక రహస్యాన్ని పాటిస్తారు. అది కేవలం హార్మోన్లకు సంబంధించింది మాత్రమే కాదు, అది శక్తి తరంగాలకు, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ సంబంధించింది. బ్రహ్మ ముహూర్తంలో భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో మనిషి చేసే ఏ ఆలోచన అయినా సరే అది విశ్వంలోకి నేరుగా ప్రసారం చేయబడుతుంది. దీనినే కాస్మిక్ ఆర్డర్ అని పిలుస్తారు. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలన్నా లేదా మీ వ్యాపారంలో అద్భుతమైన ఐడియాలు రావాలన్నా ఆ ఆలోచనలను నాటడానికి బ్రహ్మ ముహూర్తమే సరైన సమయం. ఈ సమయంలో భూమి మరియు ఆకాశం మధ్య ఉండే
ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం మీ మెదడును విశ్వమేధస్సుతో అనుసంధానిస్తుంది. అందుకే ప్రాచీన కాలంలో శాస్త్రవేత్తలు, మునులు కఠినమైన సమస్యలకు పరిష్కారాలను ఈ సమయంలోనే పొందేవారు. సంపదను ఆకర్షించే సూత్రం, ద వెల్త్ మ్యాగ్నెటిజం. ధనం అనేది కేవలం ఒక కాగితం కాదు, అది ఒక శక్తి. ఆ శక్తిని ఆకర్షించాలంటే మీ ఆలోచనా విధానం కూడా అదే స్థాయిలో ఉండాలి. మీరు ఉదయాన్నే నిద్రలేచి 5 నిమిషాల పాటు మీ జీవితంలో మీరు పొందాలనుకుంటున్న అపారమైన సంపదను, ఆ విజయాన్ని ఊహించుకుంటూ ఆ అనుభూతిని గాఢంగా ఆస్వాదిస్తే మీ మెదడు ఆ సంపదకు సంబంధించిన అవకాశాలను గుర్తించేలా తయారవుతుంది. దీనిని రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ అంటారు. రోజంతా మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆ సంపద వైపు నడిపిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, బ్రహ్మముహూర్తంలో లేవడమే కాదు, ఆ సమయాన్ని మీరు ఎలా మలుచుకుంటున్నారనేదే ముఖ్యం. చాలామంది లేచిన తర్వాత అనవసరమైన భయాలను, అప్పుల గురించి లేదా గతంలోని వైఫల్యాల గురించి ఆలోచిస్తారు. ఇది మీరు చేసే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో మీరు దేని గురించి ఆలోచిస్తే దానిని మీరు 10 రెట్లు వేగంగా మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. అందుకే ఆ సమయాన్ని కేవలం సానుకూల ఆలోచనల కోసం మాత్రమే కేటాయించాలి. మనం కేవలం హార్మోన్లు మరియు సంపద గురించి మాత్రమే కాదు, మన ప్రాణశక్తి మరియు ఆయుష్ గురించి కూడా మాట్లాడుకోవాలి. బ్రహ్మముహూర్తం అనేది మీ శరీరంలోని కణాలను పునరుద్ధరించే సమయం. రాత్రి సమయంలో మన శరీరం తనను తాను బాగు చేసుకుంటుంది. కానీ ఆ ప్రక్రియ పూర్తయ్యే తరుణంలో, అంటే తెల్లవారుజామున మీరు మేల్కొని ప్రశాంతంగా ఉంటే మీ శరీరం ఒత్తిడి లేని స్థితిలో ఉంటుంది. ఇది మీ వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. అందుకే పూర్వం యోగులు 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించేవారు. మెదడులోని నిరోధకతను అధిగమించడం, ఓవర్కమింగ్ ద బ్రెయిన్స్ రెసిస్టెన్స్. చాలామందికి ఒక సమస్య ఉంటుంది, లేవాలని తెలుసు కానీ లేవలేకపోతున్నాను. దీని వెనుక ఒక నాడీ సంబంధిత కారణముంది. మన మెదడు ఎప్పుడూ అలవాటైన పనులనే చేయడానికి ప్రయత్నిస్తుంది. ఉదయాన్నే నిద్రలేవడమనేది మీ మెదడుకు ఒక సవాలుగా అనిపిస్తుంది. ఆ సమయంలో మీ మనస్సు 100 రకాల కారణాలు చెబుతుంది. ఇంకొక 5 నిమిషాలు పడుకో, ఈ రోజు చాలా చలిగా ఉంది, రాత్రి ఆలస్యమైంది కదా అని. ఇక్కడే మీరు మీ సంకల్ప శక్తిని ఉపయోగించాలి. మీ మెదడు మిమ్మల్ని ఆపకముందే మీరు ఆలోచించడం మానేసి పనిలోకి వెళ్ళాలి. ఒక్కసారి మీరు పక్కమీద నుండి దిగి మీ పాదాలు నేలకు తగిలితే మీ మెదడు మేల్కొంటుంది. మొదటి 10 నిమిషాలు మాత్రమే కష్టంగా ఉంటుంది. ఆ తరువాత మీ శరీరం ఆ అద్భుతమైన వాతావరణానికి అలవాటు పడిపోతుంది. ప్రాణాయామం మరియు విశ్వశక్తి. బ్రహ్మముహూర్తంలో వాతావరణంలో ప్రాణశక్తి అత్యధికంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే ప్రాణాయామం మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా మీ మెదడులోని 2 వైపులా సమతుల్యతను కలిగిస్తుంది. ఇది మీలో సృజనాత్మకతను మరియు విశ్లేషణాత్మక శక్తిని పెంచుతుంది. ఈ శక్తి మిమ్మల్ని రోజంతా అలసిపోకుండా ఉంచుతుంది. మీరు గమనిస్తే ఉదయాన్నే నిద్రలేచి ఈ పనులు చేసేవారు సాయంత్రం వరకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అదే ఆలస్యంగా లేచేవారు మధ్యాహ్నానికే నీరసపడిపోతారు. ఈ అద్భుతమైన మార్పు మీ జీవితంలో శాశ్వతంగా ఉండాలంటే మీరు 21 రోజుల ఛాలెంజ్ తీసుకోవాలి. మన మెదడులో ఒక కొత్త అలవాటు ఏర్పడటానికి కనీసం 21 రోజులు పడుతుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు రోడ్ మ్యాప్ చెప్తాను. మొదటి 7 రోజులు ఇది అత్యంత కష్టమైన దశ. మీ శరీరం పాత అలవాట్లకు లాగుతుంది. ఈ దశలో మీరు బలవంతంగానైనా నిద్రలేవాలి. ఆ సమయంలో ఫోన్ చూడకుండా కేవలం ప్రకృతిని గమనించండి. 2వ వారం 8వ రోజు నుండి మీ శరీరం మెల్లగా అలవాటు పడటం మొదలవుతుంది. ఈ సమయంలో మనం చెప్పుకున్న ఆ 5 అలవాట్లను క్రమబద్ధంగా చేయడం ప్రారంభించండి. 3వ వారం 15వ రోజు నుండి మీరు అలారం లేకుండానే నిద్రలేస్తారు. మీ శరీరంలో ఒక కొత్త ఉత్సాహం, ముఖంలో ఒక కొత్త తేజస్సు కనిపిస్తుంది. మీ పనితీరులో మార్పును మీ చుట్టూ ఉన్నవారు గమనిస్తారు. మిత్రులారా, బ్రహ్మ ముహూర్తమనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, అది ఒక జీవన విధానం. ఈ విశ్వం మనకు ప్రతిరోజూ ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. ఆ సమయం కోసం సూర్యుడు వేచి చూస్తున్నాడు. ప్రకృతి సిద్ధంగా ఉంది. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? రేపు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మీరు నిద్రలేచినప్పుడు అది కేవలం ఒక కొత్త రోజు మాత్రమే కాదు, మీ కొత్త జీవితానికి ప్రారంభం. ఆ నిశ్శబ్దంలో మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోండి. ఈ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు, విశ్వశక్తి మీ వెంటే ఉంది. మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఈ 5 అలవాట్లను ఈ రోజే ప్రారంభించండి.
మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి.